హలో గైస్, యాక్చువల్లీ సండే మూవీ అప్డేట్స్ రేపు రావాల్సిన వీడియో ప్రస్తుతం ఇప్పుడే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే దానికి రీజన్ కూడా చెప్తా. అంటే ఇక నుంచి సండే మూవీ అప్డేట్స్ రాదు, డైలీ మూవీ అప్డేట్స్ వస్తాయి అనమాట. సాయంత్రం వస్తాయి. సో ఇప్పుడైతే డైలీ ఇదే టైంకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తా. సో డైలీ అయితే అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆది సాయి కుమార్ గారు. సో ఈయన తెలిసింది, ప్రేమకాళి మూవీ చూసుకున్న వారికి అయితే ఈయన ఐడియా ఉంటుంది. సో లాస్ట్ మూవీ పూర్ణ గారితో ఏదో వచ్చింది. సో తర్వాత మీదే అన్ని చాలా డిజాస్టర్, అంటే చాలా ఫ్లాప్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడైతే మైథాలజీ డ్రామా అయితే చేస్తున్నారు. శంబాల టీజర్ అయితే వచ్చింది. దీన్ని అయితే ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి. సో నాగాశ్విన్ కల్కి మూవీలో శంబాలను ఎట్లా చూపెట్టారో ఇప్పుడు టోటల్గా వాళ్ళు అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా నాగాశ్విన్ గారు, ఇందులో అయితే ఫుల్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అయితే అనంతిక సునీల్ కుమార్కి సంబంధించి సో తనైతే మెయిన్ లీడ్గా చేస్తున్న మూవీ 8 వసంతాలు. సో ఇది వచ్చేసి సెకండ్ టీజర్ వచ్చింది. దీన్ని కూడా ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి. సో లోక్ చాప్టర్ ఇది వచ్చేసి ఫస్ట్ లుక్స్ అయితే వచ్చినాయి అనమాట. కళ్యాణి ప్రియదర్శన్ గారిది అండ్ దుల్కర్ సల్మాన్ గారిది. సో అడ్వాన్స్ రోబోటిక్స్ అడ్వాన్స్ వరల్డ్ అయితే ఉంటుంది, లైక్ కల్కి ఇంకా అడ్వాన్స్ ఉంటుంది అనమాట. మనుషులు కాదు, రోబోట్స్ ఉంటారు. సో ఫోర్త్ అప్డేట్ వచ్చేసరికి సో దేవిక అండ్ దామ్ని సో తెలుగు సిరీస్ అయితే వచ్చినాయి. మెయిన్ లీడ్ రీతు వర్మ. దీన్ని కూడా ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి. దీని రివ్యూ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. మసూద్ ఖాన్ పార్ట్ 1 సో ద రేజ్ ట్రైలర్ అయితే వచ్చింది. దీన్ని కూడా ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి. ఆర్ఆర్ జోన్రా. సో లైక్ జీనీలు చీకటి మూవీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో అందులో హీరోయిన్ వచ్చేసరికి ఆమె పేరు నాకు అంత ఐడియా వస్తలేదు. సో మీరు చూస్తే అర్థమవుతుంది. నందమూరి బాలకృష్ణ గారి 111 మూవీ అయితే గోపిచంద్ మలనేని డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఇది ఎప్పుడు రిలీజ్ అయితే చూడాలి. ప్రస్తుతం అయితే అదేదో ఉన్నాయిగా 90 సంథింగ్ ఏదో ఉన్నాయిగా మ్యాన్సన్ హౌస్ అని చెప్పేసి. సో ఆ మూవీ తర్వాత అదనమాట. సో రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఓటీటీ మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రేమలో ఫేమ్ నలేష్ కపూర్ నేను యాక్ట్ చేస్తున్న జింకన జియోస్టార్లో స్ట్రీమ్ అవుతుంది. దీన్ని కూడా ఒక లుక్ చేసే ప్రయత్నం చేయండి. శుభం అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. నవీన్ చంద్ర సో 11 మూవీ సిరీస్, దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. అండ్ రాణా దగ్గుబాటి వెంకటేష్ గారి రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 అయితే వచ్చింది. దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో దీని రివ్యూ అయితే చేసే ప్రయత్నం చేస్తా. కట్టలాండ్ అనే మూవీలో విలన్ అయితే సునీల్ అయితే నటించబోతున్నాడు. సో ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి. కట్టలాండ్కి సంబంధించి క్యాస్టింగ్ అయితే హ్యూజ్ క్యాస్టింగ్ అయితే ఉన్నది. కుబేరా రన్ టైమ్ అయితే వచ్చింది 3 hours 15 minutes అట. సో చూడాలి. సో ట్రాన్స్ ఆఫ్ కుబేరా గ్లిమ్స్ కూడా చాలా బాగుంది. సో కన్నప్ప ట్రైలర్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ June 13కే రావాల్సిందే, అది అందరికీ తెలిసిందే. బట్ మొన్నైతే అహ్మదాబాద్ ఫ్లైట్ ఆ ఇన్సిడెంట్ అయితే అయింది కదా. సో దానికి సంబంధించి వాళ్ళైతే పోస్ట్ పోన్ చేస్తారు. ఇవాళ సాయంత్రం 6 PM అయితే రావాల్సింది. సో రాజాసాబ్ టీజర్ అయితే ఈ 16th అయితే వస్తుంది. క్రొకడైల్ ఫైట్ అయితే ఉండబోతుందట. అండ్ విజయ్ తలపతి జననాయకన్. సో ఈ టీజర్ అయితే June 22కి అయితే రాబోతుంది. సో దీన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేయాలి. అండ్ కిస్ సెకండ్ సింగిల్ అయితే ప్రీతి అస్రానికి సంబంధించి ఫీమేల్ లీడ్. సో దానికి సంబంధించి కిస్ సెకండ్ సింగిల్ అయితే వచ్చిందనమాట. దాన్ని కూడా ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి. ఆర్య మెయిన్ లీడ్గా నడుస్తున్న అనంతరం కాదు ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే వచ్చింది. దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. సో 1,50,000 మంది అయితే బుక్ మై షోలో ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నారు, అంటే కుబేరా మూవీ చూడడానికి. సో June 20th అయితే ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. రాజాసాబ్ విలన్ అయితే సంజయ్ దత్ గారు. సో నితిన్ తమ్ముడు ట్రైలర్ వచ్చింది. దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. అఖండ సెకండ్ టీజర్ అయితే వచ్చింది. అఖండ 2కి సంబంధించిన టీజర్ అయితే వచ్చింది. టీజర్ అయితే ర్యాంప్ ఇచ్చాడు. ఒక రెక్క అయితే వేసే ప్రయత్నం చేయండి. అండ్ బ్రాడ్ మూవీ టీజర్ కూడా వచ్చింది. ప్రకాష్ రాజ్ గారు మెయిన్ లీడ్గా ఫాదర్ అండ్ మూవీ అయితే తీస్తున్నారు. సో దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. అండ్ నాగవంశి గారు అయితే ఒక ట్వీట్ అయితే చేశారు త్రివిక్రమ్ నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ గురించి. ఒకటేమో వెంకటేష్ గారితో అండ్ ఇంకోటేమో ఎన్టీఆర్ గారితో అనమాట. త్రివిక్రమ్ గారు కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. వెంకటేష్ గారిది ఈ 2025 జూలై ఆర్ ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ కాబోతుందంట. అంటే 2025 సెకండ్ హాఫ్ నుంచి అని వాళ్ళైతే ట్వీట్ అయితే చేశారు. అండ్ త్రివిక్రమ్ గారిది అయితే గాడ్ ఆఫ్ వార్ అని ఆ టైటిల్ అయితే గాడ్ ఆఫ్ వార్ అట, ఎన్టీఆర్ గారికి సంబంధించింది. అండ్ 2026 నీల్ గారు ప్రాజెక్ట్ అయిపోతోటే సో చేస్తారట ఈ ప్రాజెక్ట్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక డైలాగ్ కూడా త్రివిక్రమ్ గారు అయితే ట్వీట్ చేశారు. మహాదేవ దేవం భూమిపై దేవతలకు కూడా దేవుడైన వాడు, మహాదేవ భావం వేదాల సారాన్ని కలిగిన వాడు. సో దీన్ని బ్రేక్ డౌన్ అయితే చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటు నాగవంశి గారు కూడా ఒక డైలాగ్ అయితే చేశారనమాట. సో మయూరాది రూఢం. సో నాకైతే నూరు అయితే తిరుగుతలే ఈ పద్యాలకి. మహావాక్య గూఢం మనోహరి దేహం మహాచిత్త గేహం
మహదేవ దేవం మహదేవ భావం మహదేవ బాలం భజే లోక పాలం. సో తెలుగులో కొద్దిగా నోరైతే అప్పట్లకే తిరుగుతలేదు. అండ్ నెక్స్ట్ వెన్నెల కిషోర్ అండ్ ప్రియదర్శిని. సో మ్యాడ్ ఫేమ్ యాక్టర్ విష్ణు. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న మూవీ మిత్రమండలి టీజర్. సో దీనికి సంబంధించిన టీజర్ అయితే వచ్చిందనమాట. సో ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి. అండ్ ఘాటి రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు, 11th అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ సాంగ్స్ అండ్ ట్రైలర్ కూడా తొందరలోనే వస్తాయంట. అనుష్క అయితే దీనికి సంబంధించిన ట్వీట్ అయితే వేసింది. సూర్య 46 మూవీ ప్రాజెక్ట్ అయితే సో ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట. సో కాంతారా షూటింగ్ లో అయితే సో మరో ఆర్టిస్ట్ అయితే చనిపోవడం జరిగింది. May 6th అయితే జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ అయితే సో ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయాడు అనమాట. సో లేటెస్ట్ గా మొన్న జరిగింది ఏంటంటే కేరళ ఆర్టిస్ట్ విజు వికే June 11th అయితే ఛాతీలో నొప్పితో చనిపోయాడు అనమాట. అండ్ కాంతారా మూవీ హీరో ఫ్రెండ్ గా యాక్ట్ చేసిన రాకేష్ పూజారి సో ఇతను కూడా May 12th అయితే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనమాట. సో ఏంటో మన మూవీలో ఒక్కొక్కరు కనుక ఒక్కొక్కరు అయితే చనిపోతున్నారు. సో ప్రస్తుతం నిఖిల్ తీస్తున్న మూవీ అయితే ద ఇండియన్ హౌస్. సో దీనిలో అయితే ప్రమాదం అయితే జరిగింది. నది వచ్చి వాటర్ వచ్చి వాళ్ళ హైలీ ఎక్విప్మెంట్ అయితే లాస్ చేసిందట. సో దేవుని దయ వల్ల ఎవరికైతే ఏమీ కలగలేదు. సో యాక్టర్ కపిల్ గణేష్ సో తిన మీద అయితే కేసు అయితే ఫైల్ చేశారనమాట. మంత్ 29th పిజం పబ్ ఓనర్స్ అయితే గచ్చిబౌలిలో కేసు అయితే ఫైల్ చేశారు. కేసు ఏంటంటే ప్లేట్స్ విసిరేసారంట అండ్ బాడీ షేమింగ్ అయితే చేశారట. వాళ్ళ గార్డ్స్ తోటి పర్మిషన్ తోటి 324, 4, 352, 351 BNS యాక్ట్ కింద అయితే కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. సో మరి అంత ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ రామాయణం మూవీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ డైరెక్షన్ లో అయితే వస్తుంది అనమాట. సో రాముడు గాని అయితే రణబీర్ కపూర్ అండ్ సీత గాని అయితే సాయి పల్లవి, యశ్ గాని అయితే రావణ్. అండ్ శూర్పణఖ రోల్ గురించి అయితే మొన్న వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ ఆ రోల్ ప్రియాంక చోప్రాకి అనుకున్నారట. బట్ తన డేట్స్ మ్యాచ్ కాకపోవడంతో రకుల్ ప్రీత్ సింగ్ అయితే ప్రస్తుతం అయితే తీసుకున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. అండ్ తమ్ముడు ఈవెంట్లోనే అయితే దిల్రాజు అయితే సమ్ కామెంట్స్ అయితే చేశాడు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఇండస్ట్రీలో పెయిడ్ వ్యూస్ కాన్సెప్ట్స్. సో దాని గురించి అంటే ఏదైనా ట్రైలర్ వచ్చినప్పుడు ఏదైనా టీజర్ వచ్చినప్పుడు దాన్ని కూడా ఆ వ్యూస్ని కూడా కొంటున్నారట. సో ఇది ఇంతవరకు అయితే బయటికి రాలేదు అని చెప్తున్నాడు అనమాట. సో ఇట్లా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటిది అని అంటే ఆడియన్స్ పల్స్ అయితే చేయలేదు. ఆడియన్స్కి ఎంత బజ్ ఉన్నది ఆ మూవీ మీద అనేది అయితే మనం చెప్పలేము. అండ్ దిల్రాజు అయితే ఇంకో కామెంట్స్ కూడా చేశారు. ఇకపై టికెట్స్ రేట్స్ అట పెంచరట. సో స్నాక్స్ టికెట్స్ రేట్స్ అయితే సఫిషియెంట్ అంటే ఆ బడ్జెట్ లో అయితే ఉండాలని చెప్పేసి ఆయన అయితే కామెంట్ చేశాడు అనమాట. అండ్ వార్ 2 డబ్బింగ్ అయితే స్టార్ట్ అయింది ఎన్టీఆర్ కి సంబంధించి. అల్లు అర్జున్ మూవీ అయితే ఒక మలయాళం డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేస్తున్నాడట, బాసిల్ జోసఫ్ ఇతని పేరు. సో ఇతను అయితే 4 years ఆ కథ రాసుకున్నాడట. సో చెప్తున్నాడు నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే అతనితో అని చెప్పేసి. సో అందాల రాక్షస్ అయితే రిలీజ్ అయితే అయింది 13th June కి. సో దీనికి సంబంధించి సినిమా టీం అయితే చూడడం అయితే జరిగిందట. అండ్ రాహుల్ కూడా దాని గురించి ట్వీట్ అయితే చేశారు. సో వాళ్ళకైతే చాలా ఆనందం వేసిందంట, విజిల్స్ కొడుతుంటే అరుస్తుంటే. సో అవి చూసి చాలా ఆనందం వేసింది అని చెప్పేసి ఆ ట్వీట్లో అయితే ఆయన తెలియజేశారు. అండ్ దాంతోపాటు థ్యాంక్స్ కూడా చెప్పారనమాట. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్ అయితే. సో రేపటి నుంచి అయితే డైలీ మూవీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో వీడియో అయితే చాలా లెంతీగా అయితే అయిందనమాట. సో అడ్జస్ట్ కావడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ అన్ని షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.